వెల్కమ్ టు ఆర్ఆర్ టెక్నాలజీ హబ్. ఈరోజు మనం ఎస్క్యూఎల్ టాపిక్స్లో ఎస్క్యూఎల్ కమాండ్స్ DQL, DRL. DQL అని పిలవచ్చు, DRL అని. DQL అంటే డాటా క్వరీ లాంగ్వేజ్, DRL అంటే డాటా రిట్రీవింగ్ లాంగ్వేజెస్. మనం ప్రీవియస్ క్లాస్లో ఎస్క్యూఎల్ కమాండ్స్ 5 టైప్స్ నేర్చుకున్నాము. 5 టైప్స్లో 4 టైప్స్ అయిపోయింది. DDL, DML, DCL, TCL. ఇప్పుడు DQL అనేది నేర్చుకుంటున్నాం. ఈ వీడియోస్ కోసం మేము ప్రీవియస్లో ఉన్న వీడియోస్ని చూడండి, ఓకేనా. ఈరోజు మనం DQL అంటే డాటా క్వరీ లాంగ్వేజ్. ఇది ఒక టేబుల్లో ఒక డాటాని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అంటే ఇందులో సెలెక్ట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. వి విల్ యూజ్ దిస్ సెలెక్ట్ టు ద డాటా ఫ్రమ్ ఏ టేబుల్. ఒక టేబుల్లో డాటాని యూజ్ చేసుకోవడానికి మనకు టేబుల్లో ఉన్న డాటాను డిస్ప్లే కావాలి విత్ మల్టిపుల్ కండిషన్లు అయినా ఏదైనా. మనం సపోజ్ మన ఒక డేటాబేస్ ఉంది. డేటాబేస్లలో చాలా టేబుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక టేబుల్ యొక్క డేటాని గెట్ చేసుకోవాలంటే ఏం చేస్తాం? సెలెక్ట్ మెన్షన్ చేయాలి. సెలెక్ట్ కమాండ్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో అలా టేబుల్ నేమ్ చేస్తే మనం అలా డేటాలో ఆ టేబుల్లో ఏమేమి డేటా ఉందో మొత్తం వస్తుంది. ఆ విధంగా మనం సెలెక్ట్ అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాం. సెలెక్ట్ కమాండ్ ఇప్పుడు నేను హౌ టు ఎక్స్ట్రాక్ట్ ఆల్ కాలమ్స్ డేటా ఇన్ ఏ టేబుల్. హౌ టు ఎక్స్ట్రాక్ట్ ఆల్ కాలమ్స్ డేటా ఇన్ ఏ టేబుల్ అంటే ఒక టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్లో డేటా డిస్ప్లే కావాలి. ఇప్పుడు నేను ఒక టేబుల్ ఆల్రెడీ నాకు ప్రీవియస్ డేటాలో ఉంది, SQL టాపిక్స్ డేటాబేస్లో ఉంది. నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి? స్టూడెంట్ నేమ్స్. సెలెక్ట్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ ద కాలమ్స్ ఆఫ్ ద డేటా. డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం కదా. అదేవిధంగా ఇప్పుడు నాకు ఇంకో కండిషన్ ఏంటిది? స్పెసిఫిక్ కాలమ్స్ ఆల్ రోస్. ఇప్పుడు నాకు కొన్ని కాలమ్సే కావాలి. ఎస్ నేమ్ కావాలి, కోర్స్ కావాలి, ఫీజ్ కావాలి. ఈ 3 మాత్రమే కావాలి. కాకపోతే అన్ని రోస్ కావాలి. ఇవి కాలమ్స్ అండి. హెడ్డింగ్స్తో ఇట్లా ఉంటే కాలమ్స్, ఇలా ఉంటే రోస్. హారిజాంటల్గా ఉంటే రోస్, వర్టికల్గా ఉంటే కాలమ్స్, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి? సెలెక్ట్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి. సెలెక్ట్ ఎస్ నేమ్ కదా, ఎస్ నేమ్ కామా కోర్స్ కామా ఫీ ఫ్రమ్. ఇక్కడి నుంచి కావాలి మనకు టేబుల్ నేమ్ కదా, స్టూడెంట్స్ ఆల్ టెక్స్ట్ వచ్చిందా? ఎస్ నేమ్, కోర్సు, ఫీజు. కానీ ఆల్ రోస్ వచ్చినాయి, స్పెసిఫిక్ కాలమ్స్ వచ్చినాయి. ఈ స్పెసిఫిక్ ఆల్ రోస్ వచ్చినాయి చూడండి. ఇలా అన్ని ఆల్ రోస్ ఏమేమి అన్ని వచ్చినాయి. స్పెసిఫిక్ కాలమ్స్ మాత్రమే డిస్ప్లే అయినాయి. ఇదే విధంగా ఆల్ కాలమ్స్ విత్ స్పెసిఫిక్స్ రోస్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అదే అనుకుంటా. ఆల్ కాలమ్స్ స్పెసిఫిక్ విత్ రోస్ టూ కండిషన్లలో కావాలి. ఇప్పుడు నాకు ఇందులో కోర్సులలో ఈసీఏ బ్రాంచ్లు ఉన్న వాళ్ళు, సివిల్ బ్రాంచ్ ఉన్న వాళ్ళు చూడండి. ఇందులో 2 మెంబర్స్ ఉన్నారు, ఇందులో 2 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు మాత్రమే 2 కండిషన్ డిస్ప్లే చేస్తారు చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఏం టేబుల్? స్టూడెంట్స్ వేర్. మనకి ఏం కావాలి? వేర్. ఎక్కడ కావాలి? వేర్ కోర్స్ అనే స్ట్రింగ్ కాబట్టి సింగిల్ కోర్సులలో మెన్షన్ చేయాలి. కోర్స్ ఏంటిది? ఈసీఈ. అలా టేబుల్లో డాటా ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇస్తేనే అది డిస్ప్లే అవుతుంది. అండ్ కోర్స్ ఈక్వల్ టు సివిల్. ఈ విధంగా ఇచ్చాక రన్ చేస్తాం చూడండి. ఓన్లీ ఈసీఈను సివిల్ మాత్రం వస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వేర్ కోర్స్ ఈక్వల్ టు ఈసీఈ అండ్ సివిల్. చూడు సరే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వేర్ ఈసీఈ అండ్ సివిల్. అండ్ పెట్టాను. ఇవి రెండు కలిపి ఉన్న వల్ల రావాలని పెట్టాను కదా. అండ్ అంటే ఏంటిది? ఈసీ కోర్స్ ఉండాలి ప్లస్ సివిల్ అని ఉండాలి. అలా పెట్టడం వల్ల ఏ డేటాలో టేబుల్ ఈసీ విత్ ఆర్ అని లేదు కాబట్టి ఆర్ మెన్షన్ చేస్తాం చూడండి. ఆర్ మెన్షన్ చేస్తే అందులో ఏదైనా ఒకటి ఈసీఓ ఉన్న వాళ్ళ చెల్లి, సివిల్ ఉన్న వాళ్ళ చెల్లి, ఈసీ సివిల్, ఇది లేకపోతే ఇది ఉన్న వాళ్ళ చెల్లి, ఇది లేకపోతే ఇది ఉన్న. ఈ 2 కమాండ్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు కదా, అందుకే డిస్ప్లే అనేది కాలేదు. ఇప్పుడు నేను సివిల్ ఉంది కదా,
సివిల్ కాకుండా మెక్ పెట్టాను చూడండి. ఆల్ టెక్స్ ఇగో ఈసీఈ అండ్ మెకానికల్, ఈసీఈ మెకానికల్ అలా వచ్చేది. ఇది హ్యాండ్ పెడతాను చూడండి. హ్యాండ్ పెడితే రెండు కంబైన్ అయ్యే కోర్సులు ఒకటే దాంట్లో ఎవరి దగ్గర ఉన్నదా? ఎవరి దగ్గర లేదు. కాబట్టి డిస్ప్లే అనేది కాదు, ఓన్లీ టేబుల్ మాత్రం ఎంటీగా డిస్ప్లే అవుతుంది. అందులో డేటా లేదు కదా ఉన్న పర్సన్. టేబుల్ డిస్ప్లే అవుతుంది కానీ డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి వస్తుంది. అందులో మ్యాచ్ పర్సన్స్ లేరు కాబట్టి రాలేదు. ఈ విధంగా సెలెక్ట్ కమాండ్ అనేది యూజ్ చేసి ఏదైనా టేబుల్లో ఉన్న డేటాని మనకు కావాలనే విధంగా ఏ కండిషన్స్ అయినా యూజ్ కావాలంటే మల్టిపుల్ కండిషన్లు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ నెంబర్గా మ్యాచ్ కావాలి, నేమ్ మ్యాచ్ కావాలి, అండ్ వాళ్ళ యొక్క కోర్సు కూడా మ్యాచ్ కావాలి. ఆ విధంగా కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఓన్లీ ఫీజు ఉంది, ఓన్లీ ఫీజులలో ఒక 50,000 ఫీజు ఉన్న ఎవరు కావాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ ఫీజ్ ఈక్వల్ 50,000 పెడితే 50,000 ఫీజు ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు. ఆ విధంగా సెలెక్ట్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్ఆర్ టెక్నాలజీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.